ఏప్రిల్ 14, 2025 నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టం ఏర్పాటు చేయడంతో వాటి యొక్క పనితీరులను కొల్లాపూర్ రైతులకు వివరించడం జరుగుతుందని కొల్లాపూర్ తహసీల్దార్ విష్ణువర్ధన్ అన్నారు. అనంతరం 19 టీవీ రిపోర్టర్ కిరణ్ కుమార్తో మరింత సమాచారాన్ని అందించడం జరిగింది. నా పేరు విష్ణువర్ధన్. నేను తహసీల్దార్ కొల్లాపూర్గా పనిచేస్తున్నాను. అయితే రీసెంట్గా మనకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి 14/4/2025 నాడు భూభారతి చట్టం అనేది కొత్తగా లాంచ్ చేయడం అయింది. ఇది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయంలో నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గతంలో ధరణి చట్టంలో మనకు ఏదైతే తప్పులు ఉన్నాయో అవి సవరణ చేయడానికి అవకాశం లేకుండే. ధరణి చట్టంలో ఏదైతే రాంగ్ మిస్టేక్స్ ఎంట్రీస్ ఉన్నాయో అవి ధరణిలో కరెక్షన్ చేయడానికి ఆప్షన్ లేకుండా ఇప్పుడు భూభారతిలో వాటికి ఆప్షన్ ఇచ్చారు. అదే ధరణిలో అపీల్ సెక్షన్స్ అనేది లేకుండా అసలు ఏ కేసు అయినా కోర్టుకే రెఫర్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు భూభారతి చట్టంలో వచ్చేసి మనకు ఆ సెక్షన్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాని గురించి భూభారతి చట్టం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. భూభారతి చట్టంలో సెక్షన్ 4(5) కింద ఆల్రెడీ ధరణిలో కొత్త పాస్బుక్ ఇష్యూ అయ్యి అందులో ఏమన్నా తప్పులు కానీ జరిగి ఉంటే అవి సవరణల కోసమని సెక్షన్ 4(5) తప్పులు సవరణ చేసుకో రైతులకు పాస్బుక్ ఆల్రెడీ వచ్చి ఉండి దానిలో నేమ్ కరెక్షన్ కావచ్చు, ఫాదర్ నేమ్ కరెక్షన్ కావచ్చు, అనువంశికం కొనుగోలు ఇలాంటివి, పట్టా బదులు అసైన్ అయి ఉండొచ్చు, అసైన్ బదులు పట్టా అయి ఉండొచ్చు. ఇలా ఆల్రెడీ ఇష్యూ అయిన పాస్బుక్లో ఏమైనా సవరణలు ఉంటే అవి చేసుకోవచ్చు సెక్షన్ 4(5) కింద. సెక్షన్ 4(6) కింద అసలే పాస్బుక్ రాలేదు, ఇతను ల్యాండ్ మీద ఉన్నాడు, కబ్జాలో ఉన్నాడు, ఏదో రకంగా అంటే సాదా బైనామా ద్వారా కావచ్చు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా మ్యూటేషన్ కాకుండా ఉండవచ్చు, ఇంకా వారసత్వం ద్వారా ఎలాగైనా ఆయన భూమి మీద దున్నుతా ఉన్నాడు కానీ అతనికి పాస్బుక్ రాలేదు. ఇప్పుడు మిస్సింగ్ ఎక్స్టెంట్ కింద ఇప్పుడు ధరణిలో ఏదైతే మనం అప్లై చేస్తున్నామో అదే భూభారతిలో సెక్షన్ 4(6) కింద అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు లీగల్గా. అది ఒకటి. సెక్షన్ 5 కింద ఇప్పుడు ధరణిలో రిజిస్ట్రేషన్ ఎలా నడుస్తున్నాయో ఈ భూభారతిలో కూడా సేమ్ అలాగే రిజిస్ట్రేషన్స్, కొనుగోలు కానీ, ఈ గిఫ్ట్ డీడ్ కానీ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా జరుగుతాయి. సేమ్ స్టాంప్ డ్యూటీ కడతాం, సేమ్ అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అందులో ఒక చిన్న మార్పు ఏం చేశారంటే ఒకటి నక్షా ఒకటి యాడ్ చేశారు. అది ప్రస్తుతం ఇంకా ఇంప్లిమెంటేషన్ రాలేదు. గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది డేటు. ఆ నోటిఫై చేసిన డేట్ తర్వాత అది కంపల్సరీ చేస్తారు. ఇప్పటికైతే ఇంకా రాలేదు. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఆ సర్వే మ్యాప్, లాటిట్యూడ్, లాంజిట్యూడ్ ఇవన్నీ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 7. సెక్షన్ 7లో విరాసత్ అంటే తండ్రి చనిపోయినా, తల్లి చనిపోయినా, ఎవరైనా చనిపోయిన ఆయనకు పాస్బుక్ ఇష్యూ అయ్యింది, వాళ్ళ వారసులు అప్లై చేసుకుంటారు వారసత్వం కింద సంక్రమించే ఆస్తి ఇందులో సెక్షన్ 7 కింద వాళ్ళు దరఖాస్తు చేసుకుంటారు. అట్టి దరఖాస్తుకు 30 రోజుల సమయం ఉంటుంది. ఆ 30 రోజుల సమయంలో మేము ఫీల్డ్ ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఎవరైతే కరెక్ట్ వారసులు అనుకుంటామో వాళ్ళకు మనం పాస్బుక్ ఇష్యూ చేయడం జరుగుతుంది. గతంలో ఇది ఎంక్వైరీ లేకుండే. ఇంతకుముందు ధరణిలో వారసత్వం అనేది వాళ్ళు జాయింట్ అగ్రిమెంట్ తీసుకొని వచ్చి మాకు ఇస్తే మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసామండి, డైరెక్ట్ అదే రోజు ఇంప్లిమెంట్ చేసాం. కానీ ఇప్పుడు మాకు 30 డేస్ టైం ఇచ్చారు. ఫీల్డ్ ఎంక్వైరీ కంప్లీట్ చేసి అది కరెక్ట్గా ఉంటే మేము ఇంప్లిమెంట్ చేస్తాం, లేదే అందులో ఏదైనా తప్పు ఉంది కరెక్ట్ కాదనుకుంటే మేము రిజెక్ట్ చేస్తూ రిజెక్షన్ ఆర్డర్ ఇస్తాం. అయితే సెక్షన్ 8 కింద వచ్చేసి కోర్టు డిగ్రీ కానీ, సాదా బైనామా కానీ, ఇనాం చట్టం, పీటీ, పిఓటి యాక్ట్ ఇలాంటివన్నీ ఇంతకుముందు ఇంప్లిమెంట్ చేయడానికి ధరణిలో ఆస్కారం లేకుండే, అసలు వాటికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు సెక్షన్ 8 కింద వాటిని పొందుపరుస్తూ మనకు అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఇచ్చారు. ఇనాం కావచ్చు, కోర్టు డిగ్రీ కావచ్చు, పీటీ కావచ్చు, పిఓటి కావచ్చు, ఇవన్నీ కూడా ఆ చట్టం కింద వాళ్ళకు ఆల్రెడీ ఈ ప్రొసీడింగ్ ఇష్యూ అయి ఉంటే సెక్షన్ 8 కింద అప్లై చేసి ఆర్ఓఆర్లో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. సెక్షన్ 6 కింద సాదా బైనామా కోసం అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. అది మన తెలంగాణ ఫార్మేషన్ డే అంటే 2/6/2014 కన్నా బిఫోర్ ఎవరైతే సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి
12 సంవత్సరాలు ఈనాటి వరకు 12 సంవత్సరాలు కొనుగోలు చేసిన తేదీ నుండి ఈ రోజు 12 ఇయర్స్ వాళ్ళు కంటిన్యూస్ పొజిషన్‌లో ఉండాలి. పొజిషన్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. ఇంగా వీళ్ళు సాదా బైనామా కేసులు గతంలోనే అప్లై చేసుకున్న వాటికి అవకాశం ఇస్తామన్నారు ఇప్పుడైతే. అది ఫర్దర్‌గా నోటిఫై చేస్తారు గవర్నమెంట్. ఇప్పుడు సెక్షన్ దానిలో భూభారతి యాక్ట్‌లో పొందుపరిచారు. దాన్ని ఫర్దర్‌గా గవర్నమెంట్ డేట్ అనేది నోటిఫై చేసి దాని మీద ఫర్దర్ రూల్స్ మనకు ఇస్తారు ఎలా చేయాలి అనేది. సెక్షన్ 9 కింద వచ్చేసి భూధార్ అనేది జస్ట్ లైక్ ఆధార్. ఒక మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో ఒక ల్యాండ్ కూడా ఒక భూధార్ అనేది ఒక నెంబర్ ఇవ్వాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అందులో లాటిట్యూడ్ అని పర్ఫెక్ట్ డీటెయిల్స్ తీసుకొని ఇస్తారు. ఇది కూడా ఫర్దర్‌గా నోటిఫై చేస్తారు ఎప్పుడు అనేది. ఇప్పుడైతే రాలేదు. అయితే ఇందులో మెయిన్ సెక్షన్ 15 కింద అపీల్స్ 15, 16 వచ్చేసి అపీల్స్ టేకప్ చేస్తారు. గతంలో అపీల్స్ అనేది ఎక్కడా లేదు ధరణిలో. ఇప్పుడు తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ కాదు అని అనుకుంటే అగ్రీవ్డ్ పార్టీ వచ్చేసి మనకు ఆర్డీఓ గారికి అప్పీల్ చేయొచ్చు సెక్షన్ 15 కింద. ఆర్డీఓ గారు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో దాని మీద కరెక్ట్ కాదనుకుంటే ఫర్దర్ కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్ని ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేయొచ్చు. ఆర్డీఓ ఇచ్చిన దాన్ని కలెక్టర్ దగ్గర అప్పీల్ చేయొచ్చు. కొన్ని సెక్షన్స్ కింద ఆర్డీఓ గారికి పవర్ ఉంటుంది. ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్స్ని కలెక్టర్ గారి దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. కొన్ని దానిలో కలెక్టర్ గారికే డైరెక్ట్ పవర్ ఉంది. అలా ఇచ్చినవన్నీ ల్యాండ్ ట్రిబ్యునల్స్ కింద ప్రస్తుతం అయితే సీసీఎల్ఏ గారి దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు.